ఇది రాజకీయ కుట్ర, పవన్ కళ్యాణ్ గారిపై రాజకీయ కుట్ర. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆప్యాయతగా ఉంటారు. వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వారు లేదు. వారు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఎవరు క్రియేట్ చేశారు? పవన్ కళ్యాణ్ ఉండే ప్రత్యర్థులా లేకపోతే జూనియర్ ఉండే ఎన్టీఆర్ ఉండే ప్రత్యర్థులు? లేదు, రాజకీయ ప్రత్యర్థులు అయి ఉంటారని నా నమ్మకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ ఇప్పుడు చాలా సఖ్యతగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సరదాగా ఉంటున్నారు. ఒకరి మీద ఒకరు ఎలాంటి ట్రోల్స్ చేసుకుంటలేదు. చాలా కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు. రాజకీయాలలో కలిసిమెలిసి ఉంటున్నారు ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. కానీ ఇది రాజకీయ కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా దాంట్లో తప్పుగా చూపించాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా విమర్శిస్తుంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా విమర్శిస్తుందని చెప్పుకుంటున్నారు. కానీ ఇది మాత్రం వాస్తవం కాదు. అంటే ఈ సోషల్ మీడియా ట్రోల్లో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ టీడీపీకి పొలిటికల్ జోకర్ అనే విధంగా ఒక ఏఐ ఫోటోని క్రియేట్ చేసి అక్కడ పెట్టారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఈ సన్నాసి నా కొడుకులు చాలా మంది బయలుదేరారు ఈ మధ్యకాలంలో. అంటే బూతులు తిట్టొచ్చో తిట్టకూడదు నాకు తెలియదు. కానీ ఒక మంచి చేసే వ్యక్తి, ఒక రాజకీయాలలో మంచి సాంప్రదాయాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తి, రాజకీయాలలో సొంత డబ్బుతో రాజకీయం చేయాలని వచ్చినటువంటి వ్యక్తి, తన బంగారు లాంటి జీవితాన్ని వదిలిపెట్టి మురుక్కాలం లాంటి రాజకీయంలో అడుగుపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. పేద ప్రజల కోసం నిరంతరం తప్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అంతే నిజాయితీ పరుణ్ణి రాజకీయాలలో లేకుండా చేయాలని చాలా మంది దుర్మార్గులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలు కొంతమందికే సొంతం అనుకునే దొంగనా కొడుకులు రాష్ట్రంలో గత 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ రాజకీయాలు మాకే సొంతం, ఇంకొకటి ఎదగకూడదు, మంచోడు ఎవడన్నా వస్తే వాడిని తొక్కేయాలి లేకపోతే వాడిని నొక్కేయాలనే కుళ్ళు బుద్ధితో చాలా మంది నికృష్ట నా కొడుకులు రాష్ట్రంలో ఉన్నారు. ఆ నికృష్ట నా కొడుకులు సరైన సమాధానమే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ వారికి సంబంధించి, అంటే ఈ సోషల్ మీడియా వారికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి అసలు 100 కోట్ల సినిమా లేదు, పవన్ కళ్యాణ్ అసలు హీరోగా గుర్తింపే సరిగ్గా పొందలేదు అనే విధంగా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఈ సన్నాసులకి ఏ విధంగా చెప్పాలి? ఒరే సన్నాసులారా, 100 కోట్ల రూపాయల సినిమా పవన్ కళ్యాణ్ చేయలేకపోవచ్చు, కానీ 100 కోట్లు సొంత డబ్బు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సాయం చేసే దయామయుడు రా పవన్ కళ్యాణ్. దుర్మార్గులారా, ఇలాంటి ఒక్కడిని రాజకీయాల్లో చూపించండి రా, అంతేగాని ట్రోల్ చేసి మీరు నీచులుగా మిగిలిపోవడం కాదు. ఇప్పుడున్న రాజకీయాలలో రాజకీయ నాయకులు ఇలాంటి నాయకులు రావాలి. ఎందుకంటే అట్టడుగున్నటువంటి పేద ప్రజలు చాలా మంది ఇంకా దిగునే ఉండిపోయారు. చాలా కులాలు ఇంకా దిగునే ఎంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు అలా మన పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు 10 మంది తయారవుతే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ బిడ్డల జీవితాలు బాగుపడతాయి. మనతో పాటు సమానంగా వాళ్ళు కూడా జీవనాన్ని సాగించే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను 10 మందిని తెచ్చుకుంటే బాగుపడతాం తప్ప ఉన్న నాయకుని పోగొట్టుకుంటే అధోగతి పాలవడం తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ ఈ పొలిటికల్ జోకర్ అనే విధంగా పవన్ కళ్యాణ్ ఫోటోలు పెడుతూ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా చాలా మంది అతి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరి అదే వాళ్ళు జూనియర్ ఫ్యాన్సా లేదనంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేది అర్థం కావట్లేదు. ఇది 100% వైఎస్ఆర్సీపీ చేసేటటువంటి ట్రోలే అయి ఉంటుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఇతనికి పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న ఇష్యూ కూడా లేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తారు? వాళ్ళకి లాభం ఏమిటి చెప్పండి? ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి లాభం లేనప్పుడు కానీ లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు అన్నప్పుడు కానీ ఎందుకు మాట్లాడతారు వేరే ఫ్యాన్స్ గురించి? కాబట్టి 2 ఫ్యాన్స్ మధ్య ఏదో అగ్గిరాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల సందర్భంలో కానీ ప్రచారాల సందర్భంలో కానీ ప్రతి హీరో అభిమాని కూడా నా అభిమానులు లాంటి నా అభిమానులు కూడా వాళ్ళ అభిమానులు లాంటి హీరోలందరూ కూడా నాకు సన్నిహితులే, బంధువులే, లేదంటే ఫ్రెండ్స్ అనే విధంగా మేమందరం ఒకటే ఉంటాం, మీరు కొట్టుకోవద్దని చెప్పి ఆయన చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా ఆయన మీద ఇటువంటి ట్రోల్ చేయడం అనేది ఎటువంటి కారణాలకు దారితీస్తుంది అంటారు? చెప్పాను కదా, రాజకీయాలలో మంచోళ్ళు ఉండకూడదు. ఈ కుక్కలు ఈ నా కొడుకులే జీవితాంతం గత 170 సంవత్సరాలుగా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని వర్గాల వారు రాజకీయాన్ని అనుభవిస్తున్నారు. ఈ వర్గాల వారు మాత్రమే రాజకీయాల్లో నిజాయితీపరుడు వస్తే రేపొద్దున మన మనుగడకే ప్రమాదం ఉందని ఇలాంటి ట్రోల్స్ అన్ని సృష్టించి పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్టీఆర్ గారి మీద ఇది వారు పెడితే వీళ్ళు విడిపోతే మనం రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ పన్నాగం మాత్రం ఎప్పుడు కూడా జరగదు. ఎవడైతే నీచ నికృష్ట దరిద్ర ఆలోచన చేస్తాడో వాడే దానిలో పడి మునిగిపోతాడు.